कि जितने भी लोग हैं, ये च्वांग मैम ने कुछ समय पहले माई रिचार्ज को शुरू किया, बहुत इंटीरियर में रहती हैं, दूर में। इन मैडम को लगता है, डायना मैम को, कि बहुत कुछ नहीं पढ़ पाए जिंदगी में। इनको लगता है कि मेरी जिंदगी ने मेरे साथ इंसाफ नहीं किया। माई रिचार्ज में आने से पहले लगता था, है ना। मैडम और सर को जो है वो सारी सुविधाएं थी, लेकिन वो चीज नहीं थी जो ढूंढ रहे थे उसको करके। और सुचित्रा मैम को एक ही था कि कोई अगर जेंट्स कर सकता है तो कोई नारी क्यों नहीं कर सकती। एक वाई था इन सब के पास, और उस वाई ने इन सब को क्राउन बना दिया। अगर आपका वाई है 1 लाख 2 लाख नहीं आएगा, 1 लाख 2 लाख 3 लाख 5 लाख 10 लाख क्यों, वहां से जब आता है तो सारी चीज आ जाएगा। मैंने एक बार इनका 2 लाख का पोस्ट किया, बोले सर मत पोस्ट करिए, मुझे इससे ज्यादा चाहिए, क्योंकि मैं कुछ और पाना चाहती हूँ, कुछ करके और कुछ लाना चाहती हूँ करके। तो ये जब जब हम कंटिन्यू एक ही दिशा में सोचते हैं तो आगे बहुत कुछ बन जाते हैं। मैं इनसे कोई कमिटमेंट नहीं लेना चाहता, क्योंकि ये टॉप 1% में आ गए हैं। ये लोग खुद भागते हैं, खुद दौड़ते हैं, खुद करते हैं। इनको आगे कहाँ जाना है इनको सबको पता है। संघर्षों के आदी हैं हम, रहते गांव देहाती हैं हम, जिगरा है टकराने वाला, चलते बनकर आंधी हैं हम। और जोर जुल्म तो नासाही पर भारी रहेगा, कि जलवा जारी था जारी है, जलवा जारी रहेगा। जलवा जारी था जारी है, जलवा जारी रहेगा। जलवा जारी था जारी है, जलवा जारी रहेगा। మై రీఛార్జ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. ఒక్కసారి మన అందరినీ కూడా మన యొక్క టీంని ఒక్కసారి ఫాలోఅప్ చేయండి. ఒక 2 minutes లో స్టార్ట్ చేసుకుందాం. ఇవాళ మనం కొత్తగా స్టార్ట్ చేసాం కదా శనివారం. మనం యాక్చువల్గా ఆదివారాన్ని మనం కొద్దిగా చేంజ్ చేసాము, ప్రీపోన్ చేసుకున్నాం ఎదరికి. సో ఒక్కసారి అందరినీ ఒక్కసారి గుర్చేయండి. ఒక 2 minutes లో మనం స్టార్ట్ చేద్దాం. మన సీనియర్స్ని అయినా పిలవండి, మన సీనియర్స్ రాకపోతే సీనియర్స్ ఇన్వైట్ చేయండి, జూనియర్స్ రాకపోయినా జూనియర్స్ ఇన్వైట్ చేయండి. ఒక్కసారి ఏంటంటే మర్చిపోయి ఉంటారు కొంతమంది, సండే అనే మూడ్లో ఉన్నారు కొంతమంది. నేను కూడా ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు అందరికి, సండే కదండి అంటున్నారు. ఓకే, ఒక్కసారి इंटीमेट చేయండి. ఒక 2 minutes లో స్టార్ట్ చేసుకుందాం. हाय, मेरा नाम अर्चना है और आज मैं शेयर कर रही हूँ मेरा पसंदीदा हेल्दी ड्रिंक मांगोल। इसमें है नेचुरल इंग्रेडिएंट्स बिना किसी प्रिजर्वेटिव के, जो आपको देती है ताजगी और सेहत, दोनों एक साथ में। और ये मांगोल है स्वस्थ जीवन का आधार। मांगोल पूरे परिवार के लिए है, बच्चों से लेकर बड़ों तक। ये आपकी इम्यूनिटी बढ़ाता है, स्किन को ग्लो देता है, और महिलाओं के लिए तो मांगोल किसी वरदान से कम नहीं है। ये पीरियड्स के दौरान होने वाले दर्द को कम करता है, शरीर को अंदर से मजबूत बनाता है और व्हाइट येलो डिस्चार्ज जैसी समस्याओं से राहत देता है। दिस इज नॉट जस्ट अ ड्रिंक, इट्स अ हेल्दी हैबिट। मांगोल करेक्ट्स डाइजेशन, हेल्प्स इन इंक्रीजिंग ब्लड एंड मेक्स इम्यूनिटी स्ट्रॉन्ग। मांगोल सिर्फ एक ड्रिंक नहीं, ये है खुशियों की वजह, ताजगी का एहसास और सेहत का वादा। మై రీఛార్జ్ తరపున అందరికీ కూడా సాదర స్వాగతం అండి. సో ఈరోజు మనం మన యొక్క బిజినెస్ ఆపర్చునిటీ గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాం. అసలు ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, అసలు ఎందుకు ఈ బిజినెస్ చేయాలి మనం? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మనం ఈ బిజినెస్ ఎందుకు చేయాలి? అసలు మనం ఎక్స్ట్రా మనీ ఆల్రెడీ మన అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ప్రొఫెషన్లో ఉన్నారు. నేను అవ్వచ్చు, రామకృష్ణ గారు అవ్వచ్చు, విశ్వనాథ్ గారు అవ్వచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వాళ్ళ సంబంధించి వాళ్ళ యొక్క జీవితాన్ని ఎదురుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రొఫెషన్ని లేదా ఏదో ఒక దాన్ని ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు, లేదంటే చిన్న చిన్న ఏదైనా వర్క్స్ అవ్వచ్చు, ఎవరికి వాళ్ళే ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇంకా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎందుకు కావాలి?
ఎక్స్ట్రా మనీ ఎందుకు కావాలి? అంటే ఈరోజు మీ అందరూ తెలుసు వాళ్ళ మనందరం కూడా లెక్కేసుకుంటే సింపుల్ లాజిక్ అండి. మీరు ఎవరికైనా చెప్పడానికైనా సరే మనం ఎందుకు చేయాలి? పార్ట్ టైమ్ ఏదైనా చేసుకోవాలనే దాని మీద చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. ఈ లోపల కొంతమంది జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యే లోపల నేను చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను మీకు. 2 మినిట్స్ క్యాలిక్యులేషన్ ఇది. సో, ఒక వ్యక్తి మనందరం ఎవరైనా తీసుకోండి ఇక్కడ ఒక వ్యక్తి నెలకి ఒక 20,000 సంపాదిస్తున్నాడు అనుకుందామండి. నెలకి 20,000 25,000 యేసుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మినిమమ్ ఒక 25,000 తక్కువ ఎవరు సంపాదించాలనుకుంటున్నా. ఇంకా ఎక్కువ సంపాదించొచ్చు. సో, ఎవరైనా చేయొచ్చండి. 25,000 పైన సంపాదిస్తున్నారు అందరూ కూడా. అందరూ పార్టిసిపేట్ చేయండి. ఒక 5 మినిట్స్‌లో మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఈ లోపల మనం చిన్న క్యాలిక్యులేషన్ అన్నమాట. మనం ఎందుకు చేసుకోవాలి? మనం ఎందుకు మన టైంని మన ఖాళీగా ఉన్న సమయాన్ని మనం క్యాష్‌గా ఎందుకు మార్చుకోవాలనే దాని మీద చిన్న టాపిక్ అన్నమాట ఇది. మనందరం కూడా మినిమమ్ నెలకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 25,000 సంపాదిస్తున్నారు అనుకుంటున్నా నేను. 25,000 పైన. ఏదో పని చేసుకుంటా. ప్రతి ఒక్కరు కూడా మినిమమ్ 25,000 సంపాదిస్తే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది అనుకుందాం. సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. లెక్కేసుకోవచ్చు మనం. ఇప్పుడు నెలకి 25,000 అంటే గనక మనం సంవత్సరానికి ఎంత సంపాదిస్తామండి? ఇది మీరు చెప్పాలి కూడా ఎవరికైనా. రేపు పొద్దున మన బిజినెస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది మనకి. మనం తెలుసుకోవడానికి అబ్జెక్షన్ హ్యాండ్లింగే. మీరు రావటానికి ఈ బిజినెస్‌లోకి మనం ఎవరినైనా ఈ బిజినెస్‌లోకి తీసుకురావాలన్నా సరే ఒక అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఉంటది. ఎందుకు చేయాలని తెలియజేస్తే వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఈ బిజినెస్‌లోకి వచ్చేస్తారు. వాళ్ళకి తెలియక ఇదంతా కూడా. వాళ్ళకేంటంటే ఎందుకు చేయాలి ఈ బిజినెస్ ఏ బిజినెస్ అయినా. వాళ్ళేంటంటే సమయాన్ని వేస్ట్‌గా వృధా చేస్తారు తప్పితే దాన్ని ప్రొడక్టివిటీగా మార్చుకుంటే గనక మనకది ఎలా ఉపయోగపడుతుందో తెలీదు ఎవరికీ కూడా. మనం వేస్ట్ కార్యకలాపాలకి వాడుతుంటాం మన సమయాన్ని మొత్తాన్ని. దాన్ని మనం ప్రొడక్టివిటీ సైడ్ తీసుకెళ్తే గనక ఎంత లాభం ఉంటుందో చెప్దాం మీకిప్పుడు. మనం ఒక 25,000 సంపాదిస్తే గనక సంవత్సరానికి ఎంత సంపాదిస్తామండి? 3,00,000 సంపాదిస్తాం. అంతే కదా! ఎవరైనా సరే 3,00,000 సంపాదిస్తారు. సో, ఈ 3,00,000లో ఎక్స్‌పెండిచర్ పోను ఎంత పర్సెంటేజ్ సేవ్ చేస్తున్నాం మనం? ఒక్కసారి మీరు క్వెషన్ చేసుకోవాలి ఇది. ఎవరికైనా మీరు క్వెషన్ ఎయండి. ఒక్కసారి మనందరం గూడా 0% పెట్టారు. ఆహ్, నో సేవ్. అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇలాగే మన గమ్యం మన జీవిత ప్రయాణం ఇలాగే ఎళ్తుంటే గనక మన లైఫ్ జర్నీ ఇలా ఎళ్తుంటే గనక 30 సంవత్సరాలు అవ్వచ్చు. 20 సంవత్సరాలు జాబ్ చేయండి. 50 సంవత్సరాలు జాబ్ చేయండి మీరంతా కూడా. ఎంతుంటదండి మీకు లైఫ్ సేవింగ్ ఎంతుంటది? మీరు రిటైర్మెంట్ అయ్యే సమయానికి ఏమొస్తది? అంటే ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకి అర్థం కావట్లే ఇవాళ. అందరూ కూడా ఇవాళ చెయ్యి చాపే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. చెయ్యి పైన పెట్టే స్థితిలో ఎవరు లేరిక్కడ. ఇచ్చే స్థితిలో ఎవరు లేరండి ఇక్కడ. మన చెయ్యి ఎప్పుడు ఇలా ఉండాలండి. ఇలా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన క్యాలిక్యులేషన్ చూడండి. ఒక 30 సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాల వ్యక్తి అనుకుందాం. ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్. ఒక 25 సంవత్సరాలు జాబ్ వచ్చిందనుకుందాం అతనికి. నెలకి 20,000 25,000 సంపాదిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు సంపాదిస్తాడు అతను అలాగా? ఒక 40 ఇయర్స్. బేసిక్ క్యాలిక్యులేషన్ ఇది. మీరు అనొచ్చు మధ్యలో జీతం పెరగొచ్చు కదండి అంటారు. జీతం పెరిగిన ఖర్చులు కూడా పెరుగుతాయిగా. సింపుల్ ఫండా చెప్తున్నా మీకు ఇది. సంవత్సరానికి 3,00,000 సంపాదిస్తున్నాడు. 3,00,000లో 10% సేవింగ్ అనుకుందాం. ఎక్కువొద్దు. మన అసలు 0 అంటున్నారు కానీ ఓ 10% సేవింగ్ చేసుకుందాం. కథమైన ఖర్చులు పోతుంటాయి. హౌస్ రెంట్ అని, ఈఎంఐలని రకరకాలు పోతుంటాయి. 10% సేవింగ్ చేసుకుంటే గనక సంవత్సరానికి ఎంత తీస్తాడు పక్కకి? 30,000 తెస్తాడు. సంవత్సరానికి ఏది కష్టపెడితే 30,000 పక్కన పెడతాడు. 10% అంటే 40 సంవత్సరాల్లో మీరు సంపాదించేది ఎంతండి? 40 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ మీ ఆదాయం ఎంత ఉందంటే 12,00,000 ఉంటది. అంటే అతను 12,00,000 రూపాయలు సేవ్ చేయగలుగుతాడు. ఏది సేవ్ చేస్తే ఇప్పుడు నాకు తెలిసి ఎవరు సేవింగ్ పొజిషన్‌లో లేరు ఎవరు గూడా. అదే గనక మీరు దీంతో పాటు మీ జాబ్ మీరు చేసుకుంటా నెలకి ఒక 20,000 సంపాదించండి. రూ. 1,00,000 చెప్తున్నా. రూ. 1,00,000 పక్కన పెట్టండి. 20,000 సంపాదించినా ఎంతుంటది పక్కన? సంవత్సరానికి 2,40,000 ఈ పక్కన పెట్టుకోండి. ఇది ఎక్స్‌ట్రా మనీ మీకిది. మీరిప్పుడు మీ లైఫ్ స్టైల్ మీరు కొనసాగిస్తున్నారు. జస్ట్ ఎక్స్‌ట్రా రోజుకి ఒక గంట కష్టపడటం వల్ల, రోజుకి మీరు ఒక గంట కష్టపడటం వల్ల మీకు ఎక్స్‌ట్రా మనీ ఎంతొస్తుంది? నెలకి 20,000 వస్తాయి. ఒక సంవత్సరం కష్టపడితే మీకు నెలకి 20,000 అయితే పక్కా వస్తది. సింపుల్‌గా ఆడుకున్న గేమ్. సింపుల్‌గా మీరు గేమ్ ఆడినా. మీరు జూమ్ మీటింగ్‌కొస్తే చాలిక్కడ.
మీరు ఏం చేయక్కర్లా. మీరు జూమ్ మీటింగ్ రండి, 10 మంది జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయండి. నెలకి 20,000 అనుకుందాం, లక్షలు పక్కన పెట్టండి కాసేపు. లేదా నెలకు 25,000 వేసుకోండి, సింపుల్ మీకు అర్థం అవడం కోసం. నెలకి 25,000 వస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి, ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ నుంచి అనుకుందాం. నెలకి 25,000 వస్తే సంవత్సరానికి ఎంత? 3 లక్షలు. సంవత్సరానికి 3 లక్షలు. మనకు 10 సంవత్సరాలు అనుకుందాం, ఎక్కువద్దు. 10 సంవత్సరాలే చేసాం. ఇది ఆగదు బిజినెస్, ఈ ఇన్కమ్ అయితే ఆగదు, ఆగేది కాదు. కానీ 10 సంవత్సరాల్లో మీ ఇన్కమ్ వచ్చేసి 10 మూళ్ళు 30 లక్షల రూపాయలు మీ బ్యాంక్ డిపాజిట్ వస్తుంది. ఈ డబ్బులు మీవే, మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు, మీ జీతం చేసుకున్నాయన్నీ మీ సపరేట్గా చేసుకోండి. కానీ మీ ఆదాయం ఎంత ఉండబోతుందంటే ఒక 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఒక ఫండింగ్ ఏర్పడుతుంది మీకు మీ రిటైర్మెంట్కి. మన గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కోసం ఎదురు చూడక్కర్లేదు. ఇవాళ ఎంతమంది చూస్తున్నాం మనం? 55 ఎప్పుడు వస్తాయి, లేదా 60 ఎప్పుడు వస్తాయని చూస్తుంటాం. ఒక సంవత్సరం వస్తా, 3,000 వస్తాయి, 4,000 వస్తాయి, ఎదురు చూసే పరిస్థితి లేదు ఇక్కడ. మనకు నెలకు 25,000 30,000 ఈజీగా వస్తాయండి ఇప్పటి నుంచి కష్టపడితే. సింపుల్గా కష్టం బిజినెస్ ఆపర్చునిటీ. ఈ బిజినెస్ లో ఎలా సంపాదించుకోవాలనే దాని మీద మన టాపిక్ నడవబోతుంది. మీ క్యాలిక్యులేషన్ అర్థమైంది కదండి? ఎవరికైనా చెప్పొచ్చు ఈ క్యాలిక్యులేషన్. మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు, దాంట్లో ఎంత సేవ్ చేస్తున్నారు? 10% కూడా సేవ్ చేయట్లేదు వాళ్ళు చాలా మంది చూస్తే. ఇంకా అప్పులు పాలవుతున్నారు. ఇంకా మన జీవితాన్ని మన ఎదురు తీసుకెళ్లాలంటే అప్పులు పాలవుతున్నారు. ఇంకా మన జీతం ఎంత వస్తుందో అంత అప్పు ఉంటుంది. జీతానికంటే ముందు అప్పులు చేసేస్తున్నాం మనం. ఇల్లు కొనేస్తున్నాం, కార్లు కొనేస్తున్నాం, రకరకాలుగా యాక్టివిటీ చేసేస్తున్నాం. ఏముందరా అంటే ఆఖరి గుండు సున్నా. ఏమన్నా హెల్త్ ఎఫెక్ట్ వస్తే ఈ లోపల అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. మనం ఏమవుతుంది, మన లైఫ్ ఎటు వెళ్తుంది, మన జర్నీ ఎటువైపు వెళ్తుంది. మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీ అంతా కూడా చూస్తుంటారు. మా ఆయన హీరో, మా నాన్న హీరో, కానీ మనం జీరోలాగా ఆలోచిస్తున్నాం. మన మైండ్ అంతా జీరోలో ఉంది. కొద్దిగా పెట్టండి షార్ప్నెస్. మీరు 10% కాదు 1% మెదడు చాలు ఈ బిజినెస్. 10% కూడా వాడక్కర్లా. 1% మీరు మెదడును ఉపయోగిస్తే యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. సో మనం స్టార్ట్ చేద్దాం బిజినెస్ ని. ఇప్పటికే లేట్ అయిపోయింది, అంటే జనాలు యాడ్ అవుతారని నేను ఈ లోపల చెప్పాను. ఓకే, వెరీ గుడ్, మంచి గ్యాదరింగ్ వచ్చింది. వెల్కమ్ టు అందరికీ మరొకసారి గ్రాండ్ వెల్కమ్ అండి. మై రీఛార్జ్ ఆయుర్వేద మార్నింగ్ అందరికి కూడా. ఈ రోజు మనం ఒక బిజినెస్ ఆపర్చునిటీ తెలుసుకోబోతున్నాం. ఈ బిజినెస్ ద్వారా మనం ఇంటి వద్ద ఉంటూనే, మన ఇంట్లో ఉంటూనే, మన యొక్క నిత్యావసర వస్తువులు మనం పర్చేజ్ చేస్తూనే, మన ఇంట్లో కావాల్సిన వస్తువులు మనం సమకూర్చుకుంటానే ఈ వ్యాపారాన్ని చేసుకోవచ్చు. అది ఎలాగనేది, ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి, ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఏంటి, ఈ కంపెనీ యొక్క ప్లాన్ ఏంటి తెలియజేయడానికి రెడీగా ఉన్నారు మన ఎంకేవి రామకృష్ణారావు గారు, జంగారెడ్డి నుంచి. ఈజ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ లీడర్ నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఓకే, ఆయన ద్వారా మన యొక్క మీటింగ్ సమావేశాన్ని మొత్తం విందాం. ఒక 35 నిమిషాల పాటు మీరు శ్రద్ధగా వినగలిగితే కనుక మీ జీవితంలో ఒక మంచి మార్పు రాబోతుంది. ఒక్కసారి మనందరం కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్దాం రామకృష్ణ గారికి. వెల్కమ్ అండి రామకృష్ణ గారు. వెల్కమ్ అండి, వెల్కమ్. యా, స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికీ స్వాగతం అండి. అలాగే ఆల్రెడీ జాయిన్ అయిపోయిన కూడా స్వాగతం. నా పేరు ఎంకేవి రామకృష్ణ. నేను బేసికల్గా ఎల్ఐసి ఏజెంట్ని, హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని. అయితే నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి. దాని మీద నేను రాంబాబు గారి ద్వారా మై రీఛార్జ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 2 monthsలోనే నాకు ఒక 70 మంది టీం వచ్చేసారు. ఇంకా ఎవ్రీడే యాడ్ అయిపోతారు, టర్న్ ఓవర్ పెరుగుతుంది నాకు తెలుసు. మంచి కంపెనీ, మంచి ప్లాన్ ఉంటే సక్సెస్ అవుతాం గ్యారెంటీ అని తెలుసు. అలాగే ముందుకెళ్తుంది. సరే, ఎనీహౌ మనం ఒక పీపీటీ ద్వారా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికి విన్నపం ఏంటంటే, మధ్య మధ్యలో మీకు ఫోన్లు వస్తుంటాయండి. వచ్చినప్పుడు మీరు రిసీవ్ చేసుకోవద్దు, కట్ చేయండి. కట్ చేసి మీటింగ్ అయిన తర్వాత వాళ్ళని అటెండ్ అవ్వండి ఫోన్లన్నీ కూడా. ఓకేనా, నో ప్రాబ్లం. అలాగే కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పండి. ఎందుకంటే మీరు డిస్టర్బ్ అయితే మంచి పాయింట్ దగ్గర మీరు పక్కకి వెళ్ళారనుకోండి, ఉపయోగం ఉండదు. అంచేత వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయండి. నెక్స్ట్ అయితే ఈ ప్లాన్ చెప్పే పీపీటీ అరేంజ్ చేస్తాను. ఈ లోపల మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతానండి, చాట్ బాక్స్లో పెట్టండి. నాకు ఎటువంటి అప్పులు లేవు అన్నవాళ్ళు చాట్ బాక్స్లో ఎస్ అని పెట్టండి. ₹1 అప్పున్నా ఉన్నట్టే లెక్క. ₹1 అప్పు లేని వాళ్ళు నాకు ఎస్ అని పెట్టండి. మీకు అర్థం అవుద్ది ఇది ఎంత, ఎందుకు వినాలి కాన్సెప్ట్, ఎందుకు చేయాలి మీకు అర్థమైపోద్ది.